వ్యవసాయదారుడంటే చిన్నచూపు పోయే రోజు త్వరలోనే వస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ హైటెక్స్ లో వ్యవసాయ అధికారులతో సదస్సు నిర్వహించిన సీఎం పంట కాలనీల రూపకల్పన తదితర అంశాలపై మార్గనిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు దేశవ్యాప్తంగా దిక్సూచిగా మారతాయని సీఎం విశ్వాసం వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగాన్ని లాభాల బాట పట్టిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని ఆర్థిక ప్రగతి రాష్ట్రంలో ఉందన్న సీఎం వ్యవసాయ రంగంలో నష్టాలు ఎందుకు ఉండాలని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ హైటెక్స్ లో వ్యవసాయ ఉద్యాన శాఖ మండల స్థాయి వరకు అధికారులతో సీఎం కేసీఆర్ రైతుహిత సదస్సు నిర్వహించారు. ఎరువుల కోసం ఇచ్చే నగదు, క్రాప్ కాలనీల ఏర్పాటు, విధి విధానాలపై చర్చించారు. వ్యవసాయ రంగంలో కష్ట నష్టాలు, అధికారుల సమస్యల పరిష్కారానికి సీఎం హామీ ఇచ్చారు. త్వరలోనే 500 వ్యవసాయ విస్తరణ అధికారుల పోస్టులు భర్తీ చేస్తామన్న ముఖ్యమంత్రి ఉద్యోగులకు ల్యాప్టాప్లు అందించడమే కాకుండా వాహనాల కొనుగోలుకు వడ్డీ లేని రుణాలిస్తామన్నారు. ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుని సైన్యం మొత్తం రెడీగా ఉంటాం. ఈ రైతు సంఘాలన్నీ ఏర్పాటు చేసుకుంటాం. నెక్స్ట్ బడ్జెట్లో బాజాప్తా డబ్బులు పెట్టుకుంటాం. ఒకవేళ పార్టీ అన్నాడు ఇప్పుడే ఇవ్వాలి, ఈ మే నుంచే ఇవ్వాలని యాడికి నేను ఎత్తిమీకెళ్ళి ఇచ్చాను. నువ్వు ఇస్తావా డబ్బులు? ప్రభుత్వం పెట్టే డబ్బులు శాసనసభ మంజూరు చేయాలి, బడ్జెట్లో పెట్టాలి. అగాధం ఉండదు కదా, బట్టిగానే ఎవరికైనా ఒక పద్ధతి ఉంది కదా. ఇదంతా మనం ఈ కార్యాచరణ చేసి భూమికంతా ఏర్పాటు చేసి మొత్తం సిద్ధం చేస్తే నెక్స్ట్ ఇయర్ బడ్జెట్లో ఈ కార్యక్రమం కోసమే ప్రత్యేకంగా ఒక 7-7.5 వేల కోట్ల రూపాయలు పెట్టుకుంటాం. మనం ఆ డబ్బు పెట్టుకొని బాజాప్తా 2 సార్లు బ్యాంకులో వేస్తాం రైతులకు. పంట కాలనీల విభజనతోనే వ్యవసాయానికి మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. అందుకు గ్రామ రైతు సంఘాలు ఏర్పాటు చేసుకునేలా అధికారులు చొరవ చూపాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర రైతు సమాఖ్య అనేవాడు ముఖ్యమంత్రి అంత పవర్ఫుల్ ఉండాలి, అంత బలం ఉండాలి. పంట పండియంగానే రైతు ఏమంది వాడు కళ్ళం కాన్ని అమ్ముకున్నాడు, చేనులనే అమ్ముకున్నాడు, బంధు. నెక్స్ట్ ఇయర్ నుంచి బంధు. ఈ సంవత్సరం జరుగుతుంది ఏదో తారీఖు, కానీ నెక్స్ట్ ఇయర్ మనం ఒకసారి యజ్ఞం ప్రారంభమైతే బంద్ నో. రైతుకు అత్యవసరంగా పంట పండగానే డబ్బులు అక్కడ ఉంటాయి. కొంతమందికి అమ్మాయి పెన్లో ఎంబీబీఎస్ సీటో ఇంజనీరింగ్ ఏదో పాపం అవసరం ఉంటుంది. అట్లాంటి రైతులకు ఇబ్బంది లేకుండా ఉండేదానికి తాత్కాలిక ఏర్పాట్లు చేయడానికి గవర్నమెంటే వచ్చే సంవత్సరం బడ్జెట్లో ఒక 500 కోట్ల రూపాయలు రాష్ట్ర రైతు సమాఖ్యకి ఇస్తుంది యాజ్ ఎ సీడ్ మనీ. వ్యవసాయ రంగమే ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తుందన్న సీఎం కేసీఆర్ సమస్యల వల్ల సాగుపై నేటి తరాలకు ఆసక్తి తగ్గుతోందన్నారు. ఒకప్పుడు ఎందరినో ఆదుకున్న రైతు నేడు విధి లేక ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. రాష్ట్ర సాధన తరహాలోనే వ్యవసాయ రంగాన్ని అభివృద్ది చేస్తామని వివరించారు. ఆహార అవసరాలకు అనుగుణంగా పంటల లెక్కలు ఉండాలని ముఖ్యమంత్రి వ్యవసాయ అధికారులకు మార్గనిర్దేశం చేశారు. విపక్షాల తీరుపై సీఎం మండిపడ్డారు. మన దగ్గర ఎట్లా తయారైందంటే ఏం మాట్లాడినా చిల్లర రాజకీయం. ఎంతసేపు ఆ ఓట్లు పాడుగాను, ఓట్లు ఎలక్షన్ ఇదే మాట దిక్కుమాలి దందా. ఎంత చీప్గా తయారు చేసిన పాలిటిక్స్ అంటే ఓట్లు వేసేటప్పుడు వేస్తారు ప్రజలు, ఎట్లయితే అట్లా గెలిపిస్తే పని చేయాలి, లేకపోతే ఇంటికాడ పోయి పని చేసుకోవాలి. ఏమున్నా దాంట్లో మునిగిపోతుంది దేశం, కొంపలు అంటుకుంటే అది అది అదొకటే పరమావధి అన్నట్టు, దాని తప్ప ఇక ప్రపంచమే లేనట్టు చాలా చీప్ చేసి ఏం మాట ఏం అడుగు తీసి అడిగేస్తే అది రాజకీయం. ఓటు ఎక్కడ ఇప్పుడు ఇంకా 2 ఏళ్ల తర్వాత కాలిపోయినాయి ఓటు, ఇప్పుడు ఉన్నాయి. ఇంకో 27 నెలలే ఉన్నట్టుంది ఇంకా ఓటు నిజంగా వేయడానికి. రైతులు గొర్రెల కాపర్లను అనుసంధానం చేసి సేంద్రియ ఎరువుల వినియోగం పెంచాలన్న సీఎం బయో ఎరువుల వినియోగంపై రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయాధికారులను ఇజ్రాయిల్ వంటి దేశాలకు శిక్షణ కోసం పంపాలని సూచించారు. వచ్చే బడ్జెట్లో రైతులకు ఆర్థిక సాయం కోసం 7,000 కోట్లు కేటాయిస్తామన్నారు. సిపాయిల తిరుగుబాటు విఫలమైందని అనుకుంటే దేశానికి వచ్చేదా స్వాతంత్రం? రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందని చెప్పి ఆ పాట నేను రాసిన. ఇలా మీరు అనుకుంటే, మీరు కంకణ బద్దులైతే, ఒక సంకల్పం చిత్తశుద్ధం తీసుకుంటే నిజంగా బంగారు తెలంగాణ చేయండి. ఒక కేసీఆర్తో నేను కాదు, నా ఒక్కంతో కాదు, మీరందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క కేసీఆర్ అయ్యి ఆ సంకల్పం తీసుకుంటే 100కు 100% బంగారు తెలంగాణ, బంగారు వ్యవసాయం, దేశానికే ఆదర్శమైనటువంటి తెలంగాణ వ్యవసాయ రంగం తయారైతుంది, అయి తీరుతుంది. దీనికి పెద్ద ఏండ్లు పోన్లు పట్టది.
నెక్స్ట్ ఇయర్లోనే ఆ రిజల్ట్స్ మనం ప్రొడ్యూస్ చూపెట్టగలుగుతాం. ఒక్క ఇయర్ చేసేటప్పటికి వచ్చే లొసుగులు లోపాలు మనకు వచ్చే ఎక్స్పీరియన్స్ బట్టి రిఫార్మ్ చేసుకుంటాం. ఆ పై నెక్స్ట్ ఇయర్లో 100% విల్ బి ఏ రోల్ మోడల్ టు ద హోల్ నేషన్. 100% ఆ స్థితి సంతరించుకుంటాం. ఉద్యోగులు ఎక్కడ ఉంటున్నారు అనే దానికంటే ఎలాంటి పనితీరు కనబరుస్తున్నారనేది ముఖ్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. 4 సంవత్సరాల వయసు తెలంగాణ కావాలనుకున్న వచ్చింది. ఇది బంగారు తెలంగాణ. నాకు ఏం వ్యాపకం లేదు, నాకు ఎవరితో పంచాయతీ లేదు, ఎవరితో కొట్లాట లేదు. బతికి ఉన్న ఈ మిగిలిన పీరియడ్లో తెలంగాణ పచ్చగా కలకల్లాడుతుంటే, దుఃఖం లేనటువంటి రైతు కళ్ళు చిరునవ్వుతూ ఉంటే దాన్ని చూడాలనే కాంక్ష తప్ప నాకు ఇంకో మరో కాంక్ష కూడా లేదు. దయచేసి మీరు నా అన్నదమ్ములుగా, నా అక్క చెల్లెలుగా నా ఆకాంక్ష నెరవేరుస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. అటువంటి మంచి హృదయంతో మీరు కదలండి. అందరం కూడా సహృదయంతో కదులుదాం. తప్పకుండా సహృదయంతో, చిత్తశుద్ధితో ఎదుటి వాళ్ళ మంచిని కాంక్షించి చేసే పనికి విజయం చేకూరుతుంది. మీరందరూ కూడా విజయం పొందాలని చెప్పి విజయోత్సవం దీవిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.